హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మీకు ఆల్రెడీ నేను భువన్ మోహన్ సిన్హా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ బాబు బాలచంద్ర సిన్హా గారి క్యారెక్టర్తో ముందుకొచ్చాను. విశారద పూర్వార్ధ వాళ్ళకి నిర్మలలో క్యారెక్టర్స్ ఇవన్నీ. సో మిగిలిన ఇంకా చూడకపోతే చూడండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, సో లేట్ చేయొద్దు, మనం క్యారెక్టర్లోకి వెళ్దాం. మీకు కనిపిస్తుంది కదా. సో డాక్టర్ భువన్ మోహన్కి పిత బాబు బాలచంద్ర సిన్హా. బాలచంద్ర సిన్హా గారు ఎవరు? ఎస్, భువన్ మోహన్ సిన్హాకి ఫాదర్. సో ఆయన క్యారెక్టర్ని ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఉనికి సిర్సే పేర్ తక్ ఏక్ హీ రంగతా కాలా హే. సిర్సే పేర్ తక్ అంటే తల దగ్గర నుంచి పాదాల వరకు కూడా ఆయన ఒకే కలర్లో ఉంటారు. ఏ కలర్? బ్లాక్, కాలా. బస్ కోయిలేకి ఏక్ సజీవ్ మూర్తి థీ. కోయిల ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అలా ఉంటారు, నల్లగా ఉంటారని. సో ఉస్కా శరీర్ జైసా కాలా హే అంటే బాడీ కలర్ బ్లాక్ అయినా, అలాగే హృదయ బి వేసా హీ కాలా హే, ఆయన హృదయం కూడా అలాంటిదే, డార్కే అని చెప్తున్నారు. వహ్ బడా లాల్చీ హే. లాల్చీ అంటే గ్రీడీ, అత్యాసపరుడు అనమాట. బాతే బనానేమే వహ్ చతుర్ హే. మాట్లాడడంలో చాలా క్లవర్. और कंजूस भी है. కంజూస్ అంటే పిసినారి. ఆబకారీ విభాగ్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనమాట. సో అందులో ఊంచా ఆఫీసర్ బన్కర్, ఆయన ఒక హైయర్ అఫీషియల్, ఒక ఆఫీసర్గా ఉండి సర్కార్ సే అంటే గవర్నమెంట్ నుంచి వహ 500 రూపాయ పాతా హై, 5,000 రూపాయలు అప్పుడు శాలరీగా తీసుకునేవారు అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. షరాబ్ పీనే మే బీ వహ కమ్ నహీ అంటే డ్రింక్ చేయడంలో కూడా ఆయన ఏం తక్కువ కాదు. చేసే పక్కా ముసల్మాన్ 5 బార్ నమాజ్ పడతా హై. ఎలా అయితే ముసల్మాన్స్ 5 టైమ్స్ నమాజ్ చేసుకుంటారు, అదేవిధంగా వైసే హో ఆప్ బి, ఆయన కూడా 5 బార్ షరాబ్ పీతే, 5 సార్లు కంపల్సరీ చేయాలన్నట్టుగా డ్రింక్ చేస్తారనమాట. వహ బడాహీ వ్యవహార్ కుశల్ హై. చాలా తెలివైనవాడు. వకీల్ సాహెబ్కి ఆకస్మిక్ మృత్యు హోనే పర్, ఎవరు? నిర్మల వాళ్ళ ఫాదర్ సడన్గా చనిపోయారు కదా. సో అలా చనిపోయినప్పుడు అధిక రూపాయ మిల్నే అసంభవ సమస్కర్, ఎక్కువ కట్నం వీళ్ళ దగ్గర నుంచి రాదు, అది అసాధ్యమని అర్థం చేసుకొని నిశ్చిత సంబంధ తోడ్ డాల్తా హై, ఆల్రెడీ నిశ్చయమైనటువంటి సంబంధాన్ని వదిలేస్తారనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. పండిత్ మోటేరామ్ కే సాత్ బాతే కర్తే సమయ్. మోటేరామ్ గారితో, పండిత్ మోటేరామ్ ఎవరంటే ఇప్పుడు సంబంధాలు తీసుకొస్తారు కదా మధ్యలో, వాళ్ళు అనమాట. సో ఆయనతో మాట్లాడేటప్పుడు మేరాతో చేసే దాహినా హాత్ హీ కాట్ గయా, నాకైతే నా రైట్ హ్యాండ్ కట్ అయినట్టు అనిపిస్తుంది. విశ్వాస్ మానియే, నమ్మండి నన్ను. జబ్సే యహ ఖబర్ సునీ హే, ఎప్పుడైతే ఈ విషయం విన్నానో. ఏ విషయం? నిర్మల వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం అనమాట. ఆంఖో మే అంధేరా సచ్ ఆ గయా, నా కళ్ళల్లో చీకట్లు కమ్మాయి, నా కళ్ళు చీకటిగా అయిపోయాయి అని చెప్తున్నారు. కహతా హై అని చెప్పారు. పర్ పండిత్ మోటేరామ్ జబ్ కళ్యాణి కా నివేదన్ సున్కర్, కానీ నిర్మల వాళ్ళ మదర్ కళ్యాణి గారు మోటేరామ్ గారితో ఏం చెప్పారంట? వివాహ కా కార్య సంపూర్ణ కర్నే కే లియే వహా ఆయా. సో ఎలా అయినా ఈ పెళ్లి జరిపించండి అని అడిగితే మాట్లాడడానికి బాలచంద్ర గారి దగ్గరికి వచ్చారనమాట. పర్వహ కహతా హైకి, అప్పుడు ఏం చెప్పాడంట ఆయన? యహ మృత్యు ఏక్ ప్రకార్కి అమంగళ సూచన హే. ఈయన చనిపోవడం అనేది ఒక రకంగా ఇది అమంగళాన్ని సూచిస్తుంది. జో విధాతాకి ఓర్ సే హమే మిలీ హే యహ వివాహ్ మంగళమై నా హోగా. ఒకవేళ దేవుడు ఇలా అనుకుంటే ఇది మంచిది కాదు, మంగళమయం అవదు అని చెప్పి చాలా చక్కగా సంబంధాన్ని రిజెక్ట్ చేశారనమాట. ఈ తరహ బాబు బాలచంద్ర సిన్హా అపని స్వభావ దికాయ, తన ఒరిజినల్ మెంటాలిటీ ఏంటనేది అక్కడ చూపించారనమాట. ఆయన యొక్క బిహేవియర్ వల్ల అక్కడ నిర్మల లైఫ్ మొత్తం స్పాయిల్ అయింది. అందుకే మీకు అర్థమవడానికి ఫస్ట్ నిర్మల క్యారెక్టర్నే చెప్పాను. ఓకేనా? సో వీళ్ళు చూసుకున్న సంబంధం చేసుకుని ఉంటే కనుక నిర్మల లైఫ్ చాలా బాగుండేది. కానీ వీళ్ళు స్వార్థం చూపించడం వలన నిర్మల లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఓకేనమ్మా, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. బాగా చదవండి, ఈజీ ఇది. ఇంకా ఎవరికైనా ఛానల్ని షేర్ చేయకపోతే చెయ్యండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎడ్యుకేషన్ ఛానల్. సో మీరు ఎప్పుడు హిందీ జ్ఞాన్ మందిర్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతూ బాయ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, ప్రిపేర్ వెల్. ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, బాయ్ ఆల్ ఆఫ్ యూ.